బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అక్కడ మసీదు కట్టడానికి ప్రయత్నాలు చేశారు అంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆమె ఆర్టీవీతో మాట్లాడుతూ వేద పాఠశాల దగ్గర మసీదు కట్టాలని చూశారు అంటూ మాట్లాడారు. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ పురంధేశ్వరి చెప్తున్నారు. జగన్ కాలినడకన తిరుమల తిరుపతికి వెళ్ళబోతున్నారు, తిరుమల కొండపైకి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అలిపిరి దగ్గరే డిక్లరేషన్ ఇవ్వాలి అని పురంధేశ్వరి అంటున్నారు. లడ్డు అపవిత్రంలో జగన్ కూడా భాగస్వామే, జగన్ పాత్ర ఉంది అని పురంధేశ్వరి చెప్తున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేశారు అని పురంధేశ్వరి ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. పైకి హిందువుగా ప్రచారం చేసుకుంటూ లోపల అన్యమతాన్ని ప్రచారం చేసేవారిని ప్రజలు విశ్వసించరు అంటూ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి ఆర్టీవీతో మాట్లాడారు. ఆమె ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుమలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ చేసిన తర్వాత వెళ్ళాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారు నిన్న ట్వీట్ చేశారు. దీనిపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడం, అంటే డిక్లరేషన్ సంబంధించి ఆయన ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో కూడా చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేశారు. ఆయన ఎక్కడ కూడా డిక్లరేషన్ చేయలేదు. ఇప్పుడు మరోసారి తిరుపతి వెళ్తున్నారు, మీరు డిక్లరేషన్ చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఏ విధంగా తిరుమల తిరుపతి లడ్డూలో దానికి అప్రత్యం జరిగిందో అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అపవిత్రమైనటువంటి కార్యక్రమం పైన జరిగింది. సాధారణంగా ఇంతకు ముందు కూడా అన్యమతస్తుల్ని, అంటే హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళని అక్కడ చైర్మన్లుగా వేసినటువంటి సందర్భంలో మనకు ఎదురైనటువంటి సమస్యలు తెలుసు. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బాగా గట్టిగా డిమాండ్ చేసింది, అన్య మతస్థుల్ని మీరు అక్కడ బోర్డులో వేయకూడదు, చైర్మన్లుగా వేయకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేసింది. ఆ సందర్భంలోనే గుళ్ళ దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ వాళ్ళు చేపట్టడం జరిగింది. ప్రతి గుడి దగ్గర కూడా అన్య మతస్థుల్ని బోర్డులో వేయకూడదు అనేటువంటి డిమాండ్ తోటి కార్యకర్తలందరూ అక్కడ బల్లలు వేసుకుని అక్కడ వచ్చినటువంటి భక్తుల దగ్గర నుండి ఎవరి మీద ఒత్తిడి లేదు, కానీ వారు కనుక మేము తీసుకున్నటువంటి కాజ్ని కనుక వాళ్ళు నమ్మినట్లయితే ఖచ్చితంగా మాకు వారి సమర్థతని ఇస్తూ వారు సంతకం చేయాలని లక్షలాది మంది భక్తులు వచ్చి సంతకం చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది. ఇవాళ కూడా మా డిమాండ్ అదే. జనరల్ రూల్ 137 ప్రకారం ఎవరైనా సరే అన్య మతస్థులైతే వాళ్ళు గుడి దర్శనానికి వెళ్ళక ముందు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరికీ తెలుసు కనుక ఆ సందర్భంలోనే వారిని కూడా డిక్లరేషన్ ఇచ్చే మేము వెళ్ళమంటున్నాము. అది కూడా ఏంటంటే పైకి వెళ్ళి క్యూ కాంప్లెక్స్ దగ్గర సాధారణంగా అక్కడ డిక్లరేషన్ తీసుకుంటారు, కానీ మేము అనేది ఏమిటంటే ఇంత అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి దానిలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అలిపిరి నుండి ప్రారంభం కాకముందే అక్కడ గరుడి విగ్రహం ఉంది, ఆ గరుడి పాదాల దగ్గరే ఆయన సంతకం చేసి ఆ తర్వాత వారు కొండను ఎక్కాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్. అంటే 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు పనిగట్టుకునే హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేస్తున్నారు అనేది నిన్న మాట్లాడారు. జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇందాక చెప్పినట్లుగా అన్య మతస్థుల్ని అక్కడ వేయడం, దానివలన ఏదైతే చాలా పవిత్రంగా అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ప్రత్యేకించి ప్రసాదానికి సంబంధించి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరగటం, అది మాత్రమే కాకుండా అన్యమత ప్రచారం అక్కడ జరగటం తిరుమలలో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ మధ్య కాలంలోనే వేద పాఠశాల దగ్గర ఒక మస్జిద్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయం మీడియాలో మనం అందరం కూడా చూసాము. ఇవన్నీ కూడా ఏమిటంటే హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారిని అక్కడ వేసినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. మరి వాళ్ళ ఏ ధైర్యంతో వాళ్ళు గుళ్ళకు వెళ్తారండి? ఇప్పుడు ఒక రకంగా చూసినట్లయితే హైందవ ధర్మాన్ని వారు దెబ్బతీస్తున్నారు. అండ్ మరి వారు ఉన్నటువంటి సందర్భంలోనే ఎండోమెంట్ ల్యాండ్స్ని తీసేసుకుని ఇళ్ల పట్టాలకి ఇచ్చేసేయటం కావచ్చు, అదేవిధంగా ఇమాములు పాస్టర్లకి వాళ్ళు మరి జీతాలు ఇచ్చేసేయటం కావచ్చు. ఓ పక్కేమో మా గుళ్ళలో ఉన్నటువంటి పూజారులు ఎవరైతే అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఎటువంటి పెద్ద మార్పు రాలా, కానీ ఈ రకంగా చేయటం అనేది ఇది సాధారణంగా ఏంటంటే నేను ఇందాక అన్నట్లుగా హైందవ ధర్మం మీద ఏమాత్రం కూడా నమ్మకం లేనటువంటి నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇవాళ గుళ్ళల్లో మా ప్రశ్న ఒకటే, ఇంత
అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసినంత ఇవాళ ఏ ధైర్యంతో మీరు గుళ్ళకి వెళ్తున్నారు? ఫైనల్గా జగన్ ఒక కామెంట్ చేస్తున్నారు, అంటే భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ 40 సార్లు అయ్యప్ప మాల వేసుకుని అలాంటి వాళ్ళు మీరు శంకిస్తున్నారనే కామెంట్ చేస్తున్నారు. మరి వారు అక్కడ ఉన్నప్పుడే కదండి, కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడే కదా మరి ఇప్పుడు ఆ మస్జిద్ కట్టడం అయింది. అదేవిధంగా అన్యమత ప్రచారం ఏదైతే జరిగిందో మీరేమన్నా దాన్ని కట్టడి చేశారా? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇవాళ నందిని డైరీ వాళ్ళు నెయ్యి ఇచ్చేవారు, అటువంటిది మీరు 50 సంవత్సరాలకి ఇస్తున్నటువంటి ఆ సంస్థను ఆపేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి 300 రూపాయలకి నెయ్యి అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? కనుక ఊరికే వేషధారణ వేసుకోవటం కాదండి, మనసులో నమ్మకం ఉండాలి, దాని మీద విశ్వాసం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందని చెప్తారు. ఎందుకంటే వేరే మతస్థులు ఎవరైనా తిరుమలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వడం అనేది అది చట్ట ప్రకారం ఉంది, చట్టం కూడా చెప్తుంది, దానికి ఒక జీవో కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి జగన్ కొండపైకి వెళ్ళిన తర్వాత కాదు, అలిపిరి మెట్ల మార్గం వద్దే అక్కడి నుంచి ఆ డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు వెళ్ళాలని కూడా పురంధేశ్వరి అయితే డిమాండ్ చేస్తున్నారు. 28వ తేదీన వైసీపీ పిలుపునిచ్చినటువంటి ఆలయాల పూజలకు సంబంధించిన విషయంలో గత 5 ఏళ్లలో అదే ఆలయాలని ధ్వంసం చేసి పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేసి చాలా ఇష్యూస్ని తీసుకొచ్చిన వైసీపీ ఇప్పుడు మరోసారి హిందూ వాదాన్ని తీసుకురావాలని చూడడం హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. గతంలో అంటే వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు అన్య మతస్థులని అందరికీ తెలిసిన విషయం, కానీ ఏదో పైకి మతం మూసుకువేసుకున్నంత మాత్రాన వాస్తవాలు నిజం కాకుండా పోవని పురంధేశ్వరి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి.